RGR9 న్యూస్ కి స్వాగతం. న్యాయవాదులపై దాడులను వెంటనే న్యాయవాదుల ఐక్యత. We want justice. We want justice. దాడులు వెంటనే ఖండించాలి. న్యాయవాదుల దాడులు వెంటనే ఖండించాలి. We want justice. We want justice. We want justice. న్యాయవాదులపై దాడిని వెంటనే ఖండించాలి. న్యాయవాదులపై దాడిని వెంటనే ఖండించాలి. ఆవాజ్తో న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. ఆధునిక భారత్ అసోసియేషన్ ఐక్యత వర్ధిల్లాలి. ఆధునిక న్యాయవాదుల ఐక్యత వర్ధిల్లాలి. ఆధునిక న్యాయ బెంగళూరులో ఒక అడ్వకేట్ మీద, సీనియర్ అడ్వకేట్ మీద, ఆయన బార్ కౌన్సిల్ మెంబరు, అలాగే ఆయన ఆ చేంబర్లో కూర్చొని ఉండగా కొందరు ఆయన తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆ కేసుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఆయనకు. కానీ ఎప్పుడో జరిగిన కేసును దృష్టిలో పెట్టుకొని ఆయన ఉన్న చేంబర్కి వచ్చేసి ఇనుప తాడుతో గాయపరిచి తీవ్రంగా చేసిన వ్యక్తులను మేము అసోసియేషన్ తరఫున ఆ యాక్ట్ని ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రెజల్యూషన్ పాస్ చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో ఒక మహిళా న్యాయవాది మీద, ఆ ఊర్లో కొన్ని సమస్యల మీద ఆమె పోరాడుతుంటే ఆ ఊరు సర్పంచ్ ఆమెను పొలం దూరంగా తీసుకెళ్ళేసి ఆమె మీద దాడి చేశారు, ఆమె గాయపరిచినారు. కాబట్టి ఆ చర్య మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా ఇంకా తొందరగా అమల్లోకి తీసుకొచ్చి ఇలాంటి ఇన్సిడెంట్ జరుపుకోకుండా ఆ యాక్ట్ న్యాయవాదులకు ప్రొటెక్ట్ చేసే విధంగా కూడా మేము పోరాడుతూ ఉన్నాము. ఈరోజు ఈ అసోసియేషన్ తరఫున మా అందరి ఐక్యతతోన వీటి చర్య మీద ఖండిస్తూ ఈరోజు ఒక్కరోజు విధులకు బహిష్కరిస్తూ దానికి అనుబంధంగా మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాము. నా పేరు శ్రీరాములు, ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు. సర్వసభ్య సమావేశం జరిగింది. దానికి ముఖ్య కారణము న్యాయవాదులుగా మేము మా వృత్తిలో భాగంగా క్లయింట్స్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కోర్టులో వారి కేసులు వాదిస్తూ ఉంటాము. ఎప్పుడు కానీ దానికి పర్సనల్గా మాకేం ఉండదు. అదేవిధంగా మాకున్న ఆపోజిట్ అడ్వకేట్ కూడా ఆయన చెప్పినటువంటి క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఆయన కోర్టులో కేసును వాదిస్తూ ఉంటాడు. దాని మీద ఏదైనా రిజల్ట్ వస్తుంది, సాక్ష్యాలు తర్వాత ఎవిడెన్స్ మీద. అంతే, దాని ప్రభావము న్యాయవాదుల మీద పర్సనల్గా ఈ కక్షిదారులు మనసులో పెట్టుకొని వారి మీద దాడి చేయడం అనేది ఇది చాలా హేయమైన చర్య అని నేను పత్రికాముఖంగా అదేవిధంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కో చైర్మన్ వై సదాశివరెడ్డి గారు, ఆయన సీనియర్ డెసిగ్నేటెడ్ అడ్వకేట్, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టులో ఆయన ప్రాక్టీస్ చేస్తారు. ఆయన కర్ణాటక బార్ కౌన్సిల్ మెంబరు. ఆయన ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒక బార్ కౌన్సిల్లో వచ్చినటువంటి కంప్లైంట్ చట్టపరంగా ఆయన అది డిస్మిస్ చేసిన తర్వాత దాన్ని మనసులో ఉంచుకొని 2 సంవత్సరాల తర్వాత ఆయన మీద ఇనుపరాడ్లతో ఆయన ఆఫీస్లోకి చొరబడి దాడి చేశారు. ఇదే కాకున్నట్లుగా ఒక లేడీ అడ్వకేట్ మహారాష్ట్ర బీడ్ డిస్ట్రిక్ట్లో సౌండ్ ఎక్కువ వస్తూ ఉంది, సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వస్తూ ఉంది, అదేవిధంగా ఫ్లోర్ మిల్స్ ఎక్కువ పెట్టేసి డిస్టర్బ్ చేస్తున్నారు అని న్యాయపరంగా ఆమె పోరాడుతుంటే ఆమె మీద కూడా ఒక 4 చాలా ఘోరంగా అసాల్ట్ చేశారు. అది కూడా మీరు వాట్సాప్లో చూసే ఉంటారు, ఆమెకు తగిలిన గాయాలు ఎలా ఉన్నాయనేసి. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ అనేది ఇంకా కార్యరూపం దాల్చడం లేదు, అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. కర్ణాటకలో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఎనాక్ట్ చేసింది అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు యాక్ట్ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ లెజిస్లేషన్ చేయాలనేసి సబ్ కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కు ఆ 2 దాడులను ఖండిస్తూ ఆదోని బార్ అసోసియేషన్ రెజల్యూషన్ పాస్ చేసింది. తొందరగా దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకొని వారికి శిక్ష పడే విధంగా పనిచేయాలని చేసేసి మేము రెజల్యూషన్ పాస్ చేశాము. అదేవిధంగా దాడిని నిరసిస్తూ ఈ దినము ఒక్కరోజు మేము మా విధులను బహిష్కరిస్తూ సబ్ కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కాబట్టి న్యాయవాదులు వారి వృత్తిలో భాగంగా వారి క్లయింట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే కోర్టులో వాదిస్తూ ఉంటారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలా. పర్సనల్గా అడ్వకేట్స్కి ఏమీ ఉండదు వాళ్ళ మ్యాటర్స్లో. కాబట్టి ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఈరోజు ఒకరోజు మేము బహిష్కరణ చేస్తున్నాం, కోర్టు విధులకు బహిష్కరణ చేసుకుంటాం. నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి, జనరల్ సెక్రటరీ ఆదోని బార్ అసోసియేషన్.